అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి సకినేటిపల్లి మండలం అంతర్వేది సముద్ర తీరంలో అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. సముద్రపు ఒడ్డున కారులో వెళ్తున్న సముద్రపు ఒడ్డు ప్రాంతంలో కారులో వెళ్తున్న వ్యక్తులకు ప్రమాదం జరిగింది. కారు ఒక్కసారిగా సముద్రంలోకి దూసుకుపోయిన పరిస్థితి ఏర్పడినట్లుగా స్థానికులు తెలియజేస్తున్నారు. దీంతో కారులో ఉన్న ఒక వ్యక్తి చాకచక్యంగా తప్పించుకోగా మరో వ్యక్తి ఆ కారు సైతం సముద్రం లోపలికి వెళ్ళిపోయినట్లుగా స్థానికులు తెలియజేశారు. దాదాపు 12 గంటల తర్వాత మరలా కారులో ఉన్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఏదైతే ఈ డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్నాడో అదే విధంగా చనిపోయి ఉన్న పరిస్థితి నెలకొంది. వీరిద్దరూ కూడా కాకినాడ జిల్లాకు చెందిన వ్యక్తులుగా తెలియజేశారు. అయితే వీరిద్దరిలో ఒకరు సురక్షితంగా ఉన్నారు, మరొకరు ప్రాణాలు విడిచారు. అసలు అంతర్వేది సముద్రపు ఒడ్డున కారుతో వీరు ఎందుకు వెళ్ళారు అన్నది కూడా ఒక చర్చగా మారింది. నిజానికి పోలీసులు జాగ్రత్తలు వహించాలి అని పదే పదే చెబుతున్నప్పటికీ కూడా చిన్న చిన్న సరదాల కారణంగా ఇలా విలువైన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే అంతర్వేది సముద్ర తీరం వద్ద వీళ్ళు ఎందుకు వెళ్ళారు, లేదా ఆ సమీప ప్రాంతంలో వెళ్తుండగా సముద్రంలోకి కారు దూసుకుపోయిందా, అసలు ఏం జరిగింది అన్నది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సింది. ఏది ఏమైనా సముద్ర లోపలికి కారుతో సహా మనిషి కొట్టుకుపోవడం గోదావరి జిల్లాలకు సంబంధించి ఇదే మొదటిసారి అని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఘటనకు సంబంధించి పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి క్షేమంగా బయటపడగా ఒక వ్యక్తి మృత్యువాత పడ్డాడు. అర్ధరాత్రి ఈ 31st సందర్భంగా చేస్తున్న చిన్న చిన్న చేష్టల కారణంగా ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.